इस ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది సడన్ గా వరద ఉధృతి పెరుగుతూ రావడంతో సింగూరు నది ప్రాజెక్ట్ ని ఒకసారిగా గేట్లన్నీ కూడా ఎత్తడంతో అక్కడ ఏడుపాయల గర్భగుడి మొత్తం కూడా పూర్తిగా అటు జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది ఎవరు కూడా లోపలికి వెళ్ళలేనంతగా అక్కడ ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ ఉంటుందో ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా అటు మునిగిపోయిన విజువల్స్ మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నాయి అయితే ఏడుపాయల ఆలయం మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది డ్రోన్ విజువల్స్ మనకి స్క్రీన్ మీద ఇటు విజువల్స్ కనిపిస్తున్నాయి ఏ రకంగా ఆలయం చుట్టూర్తా కూడా అక్కడ నది ఉప్పొంగి ప్రవహిస్తోందో మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఆలయం గర్భగుడి మొత్తం కూడా అక్కడ నీటిలో మునిగిపోయింది అయితే సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతోనే ఈ సిచ్యువేషన్ అక్కడ తలెత్తింది మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏ రకంగా అక్కడ వరద ఉధృతి కనిపిస్తోందో నది ఉగ్రరూపం దాల్చింది ఏడుపాయల ఆలయం మొత్తం కూడా గర్భగుడి ఎస్పెషల్లీ గర్భగుడి వైపు మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది వనదుర్గాదేవి అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు చేరింది ఆ విజువల్స్ అన్ని మనకి స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తున్నాయి మనం డ్రోన్ విజువల్స్ కూడా చూస్తున్నాము ఏ రకంగా అక్కడ ఆలయం చుట్టూర్తా కూడా వాటర్ మనకి కనిపిస్తుంది నది మొత్తం కూడా ఉగ్ర రూపం దాల్చింది నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆలయ గర్భగుడి లోపలికి కూడా అక్కడ నీరు చేరిపోయాయి మనం డ్రోన్ విజువల్స్ చూస్తున్నాము బ్రిడ్జ్ మీరు చూడండి ఒకసారి బ్రిడ్జ్ కి ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్ మాత్రమే ఉండి కూడా కింద వాటర్ ప్రవహిస్తోంది ఆ పైన వెహికల్స్ వెళ్తున్నాయి ఇక ఆలయం యొక్క విజువల్స్ చూస్తున్నాం ఆలయం చుట్టూతో కూడా నది ఉప్పొంగుతోంది అక్కడ గర్భగుడి లోపలికి కూడా వాటర్ చేరిపోయాయి అయితే విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి బయట నుండి మనకి కనిపించడానికి ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న అక్కడ పరిస్థితి మాత్రం చాలా టెన్షన్ గానే కనిపిస్తోంది ఆలయం మొత్తం కూడా గర్భగుడి లోపల వరకు అక్కడ వాటర్ చేరుకుపోయాయి దీనివల్ల ప్రెసెంట్ గర్భగుడి లోపల పూజలు నిలిపివేశారు అక్కడ ఎవరు కూడా వెళ్లే పరిస్థితి లేకపోయింది అయితే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజగోపురం పూజలు చేస్తున్నారు ఇక ఉత్సవ విగ్రహాన్నే దర్శించుకుంటున్నారు భక్తులంతా కూడా లోపల గర్భగుడిలో పూజలు మాత్రం నిలిచిపోయాయి వరద ప్రవాహం తగ్గిన అనంతరమే భక్తులకు అమ్మవారి దర్శనం ఉంటుంది అప్పటి వరకు కూడా ఉత్సవ విగ్రహం ఏదైతే ఉందో దానికి మాత్రమే పూజలు చేస్తున్నారు మనం విజువల్ లో చూస్తున్నాం ఉత్సవ విగ్రహానికి అటు పూజలు అర్పిస్తున్న పూజారి యొక్క విజువల్ చూస్తున్నాం గర్భగుడి లోపల పూజలు పూర్తిగా నిలిచిపోయాయి గర్భగుడి లోపలికి కూడా వరద ప్రవాహం వరద నీరు లోపలికి చేరింది మొత్తం ఆలయం చుట్టూతో కూడా వరద చుట్టుముట్టేయడంతో అటు ఆలయంకి ఎటు నుండి వెళ్ళలేని పరిస్థితి అక్కడ దాపరించింది ఒక్క నిమిషం సిఎస్ ఏడుపాయల ఆలయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సాగర్ చెప్పండి ప్రెసెంట్ అక్కడ వరద ఉధృతి ఎలా కొనసాగుతోంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అధికారులు ఏమంటున్నారు అక్కడ అప్డేట్స్ ఏంటి 15 రోజులుగా ఏడుపాయల వనదుర్గాదేవి జలదిగ్బంధంలోనే ఉందని చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం వరద ఉధృతి ఇంకా దాటి పెరిగిన నేపథ్యంలో ఎందుకంటే సింగూరు ప్రాజెక్ట్ నుంచి దాదాపు 70,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదలడం అక్కడ గేట్లు ఓపెన్ చేయడంతో ఏడుపాయలు పూర్తిగా వరద ఉధృతి పెరిగిపోయిన పరిస్థితి అమ్మవారి గర్భాలయంలో కూడా పూర్తిగా వరద నీరు చేరిపోయింది సో భక్తులను అక్కడికి అలౌ చేయడం లేదు పూజలు రాజగోపురం వద్దనే ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది 70,000 క్యూసెక్ల వరద నీటిని వదలడంతో మంజీరా నదిలో ఏడుపాయలు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి సో ఆలయం చుట్టూ కూడా పోలీసు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు భక్తులు స్థానికులు ఎవరిని కూడా అక్కడికి అలౌ చేయకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఆలయం చుట్టూ పూర్తిగా ఆలయం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది ఆలయం చుట్టూ కూడా భారీ వరద నీరు చేరింది ఆ గర్భాలయంలో అమ్మవారి పాదాలను తాకుతూ కూడా ఈ వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొన్నది సో ఇప్పటికే పోలీసులు కూడా ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు
మూసివేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుని, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజగోపురానికి ప్రధాన ఆలయానికి మధ్యలోనే ఉధృతంగా ఈ వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆలయం పూర్తిగా మూసివేశారు. గర్భాలయంలో నుంచి కూడా వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. గర్భాలయానికి సంబంధించినటువంటి గోపురం పై వరకు కూడా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద తాకిడి ఇంకా పెరిగిన నేపథ్యంలో ఆ పైనుంచి కూడా వరద ప్రవాహం వెళ్ళినట్టుగా కూడా అక్కడ పూజారులు చెప్తున్న పరిస్థితి. మరో 3-4 రోజులు కూడా ఇదే వరద ప్రవాహం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. వరద తాకిడి తగ్గిన అనంతరమే భక్తులను ఆలయంకి అలౌ చేస్తున్నట్లుగా కూడా అక్కడ పూజారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంజీరా నది ఉగ్ర రూపం దాల్చడంతోనే 7 పాయలకు భారీగా వరద నీరు చేరిన పరిస్థితి. ఆలయం ఇప్పటికీ 15 రోజులుగా కూడా ఇంకా జల దిగ్బంధంలో ఉండడంతో రాజగోపురం వద్ద ఉన్నటువంటి ఉత్సవ విగ్రహానికి భక్తులు వచ్చి అక్కడ పూజలు చేసుకుని వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆ వనదుర్గా దేవి ఆలయం దిగువకు ఇంకా వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాల రైతులకు కూడా కొంత అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా 7 పాయల ఆలయం వనదుర్గా దేవి ఆలయం ఇంకా 2-3 రోజులు జల దిగ్బంధంలోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. వరద ప్రవాహం తగ్గిన అనంతరం మాత్రమే భక్తులను అక్కడికి అలో చేస్తామని చెప్పి కూడా ఆలయ పూజారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ సాగర్. సో ఎస్, ప్రెసెంట్ ఏడుపాయల ఆలయం మొత్తం కూడా ఇటు వరద నీటి ఉధృతితో మొత్తం ఆలయం చుట్టూరుతో కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఆలయ గర్భగుడి లోపలికి కూడా వరద ప్రవాహం నీరు లోపలికి చేరడంతో అమ్మవారి పాదాలను తాకుతూ కూడా వరద నీరు ప్రవహిస్తోంది అన్నట్టుగా మనకి అక్కడ లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది. అయితే గర్భగుడిలో పూర్తిగా పూజలు నిలిపివేశారు. అమ్మవారి యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో దానికి ఉత్సవ విగ్రహానికి మాత్రమే ప్రెజెంట్ పూజలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన అనంతరమే ఇటు ఆలయం లోపలికి భక్తులను రాణించబోతున్నారు అధికారులు. అయితే మంజీరా నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో ఈ పరిస్థితి అక్కడ సంభవించింది. అటు పైన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారుతున్నాయి. ఒక్కసారిగా ఇటు సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. 7 పాయల ఆలయం మొత్తం కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది. పూర్తిగా సరౌండింగ్స్ మొత్తం కూడా వరద నీరు ఉండటంతో లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అయితే గర్భగుడిలో కూడా ఇటు వరద నీరు ఏదైతే ఉందో గర్భగుడి లోపలికి కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. ఇక గర్భగుడిలో పూజలను పూర్తిగా నిలిపివేశారు పూజారులు. ఇప్పటి వరకు ఇక ఇటు ఉత్సవ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని మాత్రం దర్శించుకునేందుకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తున్నారు భక్తులకి. ఇక అటు ఉత్సవ విగ్రహం మాత్రమే పూజలు అందుకుంటున్నారు. ఇక అమ్మవారి పూజలు ఏవైతే గర్భగుడిలో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇటు ఏదైతే మంజీరా నది ఉగ్రరూపం దాల్చిందో వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిన అనంతరమే ఇటు ఆలయం లోపలికి ఎంట్రీ ఉండబోతోంది. ఒక్క నిమిషం.